నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల భాగోతంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటుగా స్పందించారు. ఇది కేసీఆర్ ఆడుతున్న చిల్లర డ్రామా అని చెప్పారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కాళ్ళ దగ్గర ఒట్టేసి కేసీఆర్ నిజం చెప్పాలని డీకే అరుణ కోరారు. చిన్నపిల్లలు చెప్పినట్టు కథ చెప్తే కూడా అట్లా ఫాల్తూ కథ చెప్పరు. వాళ్ళ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ స్వాములంట అక్కడికి పోయినరంట, వీళ్ళకట ఆఫర్లు ఇచ్చిందట. ఈ ఎమ్మెల్యేలంట పాపం వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పిందట. ఇది పెద్ద డ్రామా, చిల్లర డ్రామా. మునుగోడులో ఓడిపోతున్నామని కేసీఆర్ ఆడుతున్నటువంటి చిల్లర డ్రామా. నిజంగా ఈ డ్రామా మొత్తం కేసీఆర్ ఆడించిన డ్రామా కాదు అంటే కేసీఆర్ యాదాద్రి నరసింహస్వామి ముందల తల వంచి పాదాల కాడ తల వంచి దీంట్లో నాకు సంబంధం లేదు అని చెప్పగలడా అని ప్రశ్నిస్తున్నాను. ఇంత చిల్లర రాజకీయాల కేసీఆర్ ఎంతకు దిగజారిపోయినావు నువ్వు? ఇంత చిల్లర రాజకీయాల ఇదేం ఎట్లా కనపడుతుంది?